ఈ కూటమి ప్రభుత్వం ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల సంతృప్తి, ప్రభుత్వం అందించే సేవలని ఎంత మెరుగ్గా ప్రజలకి అందించబడుతున్నాయి అనే ఆలోచన మీద ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి, ప్రజల సంతోషం అనే ఆలోచన మీద పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అందిస్తున్న అనేక సర్వీసెస్ లేతే పథకాలు అవన్నీ కూడా ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయి, అవి అందుకోవటంలో అధికారులు ఏమన్నా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారా, అందుకున్న తర్వాత ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది, ఈ పథకాలు అందించడంలో ఏదైనా అవినీతి చోటు చేసుకుంటుందా అనే విషయాల మీద ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది లబ్ధిదారుల్ని ఇంటర్వ్యూ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా కానివ్వండి వివిధ మార్గాల్లో కొన్ని రిపోర్ట్లు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇప్పుడు ఈ రివ్యూని పరిశీలించినట్లయితే ప్రతి నెల కూడా ఈ రివ్యూ మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం ప్రతి నెల కూడా ప్రజల సంతృప్తి పెరుగుతూ ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఉదాహరణకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉంది, దానికి ఈ నెల పెన్షన్ పంపిణీలో పెన్షన్ అధికారి మీ దగ్గర డబ్బులు వసూలు చేశాడా, అదేవిధంగా ఈ నెల పెన్షన్ మీ ఇంటి వద్దనే పంపిణీ జరిగిందా, పెన్షన్ అందించిన అధికారి ప్రవర్తన ఎలా ఉంది అనే ప్రశ్నలు అడిగినప్పుడు గత 3 నెలల 4 నెలల కాలంలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎప్పుడైనా సరే ఈ ఇంటి వద్దనే ఇచ్చారా అనే దానికి 87.8% ఇంటి వద్దనే ఇచ్చారు. అదేవిధంగా 85% అధికారి ప్రవర్తన బాగుంది. కరప్షన్ పింఛన్ అధికారి డబ్బులు వసూలు చేశారంటే కేవలం చాలా తక్కువ మంది అది చేశారని చెప్పి చెప్తున్నారు. అధికారి ప్రవర్తన మీద అది కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు ప్రవర్తన గురించి. అది కొన్నిసార్లు లబ్ధిదారుల ప్రవర్తన కానివ్వండి లేదా కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా ఆలోచించి అక్కడ అధికారితో కొంత ఇబ్బందికర వాతావరణం రావటం కానీ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా లబ్ధిదారుల ప్రవర్తన ఏ విధంగా ఉన్నా వారిని ప్యాసిఫై చేసి వారిని సంతృప్తి పరచడం మన అధికారుల బాధ్యత. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇటువంటి రివ్యూ రెవెన్యూ సర్వీసెస్కు సంబంధించి, అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు రివ్యూ జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను మరి అన్నిట్లో కూడా మరి సంతృప్తికరంగానే ఉన్నట్లు ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వ అధికారుల పనితీరు కానివ్వండి, ప్రభుత్వ పథకాలు అందించడంలో కానివ్వండి ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని చెప్పేసి మరి ఈ సర్వేలో తేలిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దీనికి తోడు అనేక విషయాల మీద కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ డిస్కషన్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యంగా నిన్న కురిసిన అధిక వర్షాలు ఏదైతే ఉందో అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడి జిల్లాల్లో పరిస్థితి, వర్షపాతం, రైతుల ఇబ్బందులు, నష్టం ఇవన్నిటిని మీద కూడా రివ్యూ చేయటం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. మరి మనం చూసాం కొన్ని ఛానల్స్లో ఏదో ధాన్యం కొనట్లేదు, ధాన్యం రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు అని. అధిక వర్షాలు వచ్చినప్పుడు ధాన్యం తడవటం లేకపోతే కొంత వరి పడిపోవటం, లాడ్జ్ అవ్వటం ఇవన్నీ కూడా ఎప్పుడూ జరుగుతాయి. ఎందుకంటే పెద్ద హెవీ గేల్ వచ్చి పెద్ద వర్షపాతం సడన్గా వచ్చినప్పుడు
ఇటువంటి నష్టాలు జరుగుతాయి. కానీ ఇటువంటి నష్టాలకి ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి మనం చేస్తాం. మీరు వర్షం రాగానే వెళ్ళి గద్దలాగా వాలిపోయి ఏదో ప్రభుత్వం ఏదో చేయట్లేదు, లేకపోతే చాలా నష్టపోయారు అనే పరిస్థితిని సృష్టించడానికి అనే భావన కల్పించడానికి ప్రయత్నం చేయటం దిగజారుడుతనంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఈరోజు రివ్యూలో ముఖ్యమంత్రి గారు అందరి కలెక్టర్లతో కూడా మాట్లాడారు. కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత ప్రాణ నష్టం కానివ్వండి, కొంత పశు నష్టం కానివ్వండి, కొంత ధాన్యం తడవటం కానీ జరిగిందని చెప్పేసి కలెక్టర్లు చెప్పారు. మరి కలెక్టర్ని రేపటికల్లా పూర్తి సమాచారంతో, ఎందుకంటే ఇటువంటి కుహాన రాజకీయాలు చేయటం కోసం జరగంది కూడా చాలా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వాస్తవ పరిస్థితుల్ని, ఎగ్జాక్ట్ లాసెస్ని తెలియజేస్తూ రేపు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హ్యూమన్ లాసెస్కి, అదేవిధంగా క్యాటిల్ లాసెస్కి డిజాస్టర్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో, ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించమని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వీలైతే రేపు ఎల్లుండిలోనే వాళ్ళకి ఎక్స్గ్రేషియా కానివ్వండి, వారికి ఎటువంటి నష్టపరిహారం అందించడానికి రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం అందించమని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాను. ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ప్రొక్యూర్ చేయలేదనే కంప్లైంట్స్ రాకోకుండా అధికారులు తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాం. ఈ డిస్కలర్, ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు కొంత రంగు మారటం అనేది ఎప్పుడు జరిగేదే. రంగు మారినా కూడా ధాన్యాన్ని పూర్తిగా కొనమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఏ రైతు కూడా రంగు మారితే భయపడాల్సిన అవసరం లేదు, వారి ధాన్యాన్ని ప్రభుత్వం కొంటదని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను నేను. ఒకవేళ లాస్, ఈ వర్షాల మూలంగా లాస్ తక్కువ ఉంటే గనక అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి, అదేవిధంగా పెద్ద ఎత్తున నష్టం ఏదన్నా జరిగి ఉంటే గనక ఈ డిస్కలర్ ద్వారా కానీ వేరే ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను. ఎవరు కూడా ముసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ హ్యూమన్ లాసెస్ గురించి డిస్కస్ చేసినప్పుడు ప్రత్యేకంగా డిజాస్టర్ అవేర్ 2 ప్రోగ్రాం ద్వారా డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కొన్ని సర్వీసెస్ని ప్రజలకి, స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా అందించే కార్యక్రమం ఏదైతే ఉందో అలర్ట్స్ ద్వారా, టెలిఫోన్ అలర్ట్స్ కానివ్వండి, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానివ్వండి, లేదా ప్రసార మాధ్యమాల ద్వారా కానివ్వండి, ఏదైతే ఉన్నాయో